ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు ఆనపకాయ రెసిపీని షేర్ చేస్తున్నానండి. పప్పు ఆనపకాయ అందరం చేసుకుంటాం కదా! దీంట్లో పెద్ద విశేషం ఏముంది అనుకోవచ్చు. కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా చాలా నచ్చుతుందనమాట. దాని గురించి బాణాలు పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చా దంచుకొని వెల్లుల్లి డబ్బులు ఒక 10 టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం వేసుకున్నాము. ఒక చిన్న ఆనియన్ చీలికల్లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా ఒక 7 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము. ఈ సైజులో క్యూబ్స్ లా కట్ చేసుకున్నటువంటి ఆనపకాయని ఇక్కడ యాడ్ చేసేసుకున్నానండి. ఈ లోపు పప్పుని మనం ఉడకబెట్టుకుని మెదుపుకుని పెట్టుకుంటాము. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని వాటర్ వేసుకుని ఉడికించుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టుకుని దాని నుంచి తీసిన గుజ్జుని యాడ్ చేసుకున్నాను. కొంచెం ముదిరింది అనుకోండి బెటర్. ఫస్ట్ వాటర్ తో ఉడికించుకున్నాక లాస్ట్ లో మీరు చింతపండు జ్యూస్ యాడ్ చేసుకోండి, లేకపోతే ముక్క ఉడకదు కదా. యాక్చువల్లీ డైరెక్ట్ గా కుక్కర్ లో కందిపప్పు, ఆనపకాయ, పచ్చిమిర్చి అన్ని